హలో హలో లీడర్ టీవీ. యాదన్న నమస్తే. నమస్తే. కావాలి యాదన్న. కావాలి యాదగిరి. నేను తెలంగాణ భూపోరాట కమిటీ అధ్యక్షుడు అన్న. అరే ఇందాక మెసేజ్ పెట్టినావు గురు ఇలా లైవ్లా. అవునన్న అవునన్న. నమస్తే యాదన్న, చెప్పే ఇక దొరికినావు. అన్నా నేను చాలా రోజుంది మీ లైవ్ చూస్తున్నావా అన్న. థ్యాంక్ యూ చెప్పండి అన్న. అయితే ఏంటంటే మాది ఇబ్రహీంపట్నం పోల్కంపల్లి అన్న. ఇబ్రహీంపట్నం దగ్గర. ఇబ్రహీంపట్నం, ఓకే. రంగారెడ్డి జిల్లా. అదే పోల్కంపల్లి అన్న. ఈ రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండని ఆ బిల్డింగ్లను కూలగొట్టి అవన్నీ చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినాము. అది కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్ మధ్యన రామోజీ మధ్యన ఉన్నటువంటి తగాదాలతో మాకు ఉపయోగపడ్డారన్న. అప్పుడేందంటే మేము పోరాటం ముంగలుండి చేసి దానికోసము దాదాపు 6 గ్రామాల ప్రజలకు 800 సర్టిఫికెట్లు ఇప్పించినాం అన్న. ఇప్పించిన తర్వాత వాళ్ళందరికీ ఫోటోలు ఆ ప్లాట్ల కాడ నిలబెట్టి ఫోటోలు తీసి అది పెద్ద ఎత్తున చేసినాము. ఆ తర్వాత ఇక వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత దాని చాలా సార్లు ప్రయత్నం చేసినా కూడా అతను లోపలికి రానియలేదు. ఇక తెలంగాణ ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చింది కాబట్టి అప్పుడు ఇక ఇది తాత్కాలికంగా సర్దుమణిగింది అన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తే లాస్ట్ కి ఏంటంటే కలెక్టరు మన తెలంగాణ ప్రభుత్వం కూర్చొని ఇక్కడ చాలా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేసేదానికన్నా అంత మౌజ ఎంతైతే భూమి అయితే ఇచ్చిర్రో గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఎంతైతే కబ్జా చేసిందో అంతా బయట కొనిస్తాని వాళ్ళ ఒప్పందం చేసుకురన్న వీళ్ళు. ఆ ఒప్పందాంట్లో జొరబడ్డటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది సిపిఐ సిపిఎం ఈ మిగతా రాజకీయ పార్టీలు లోకల్ గా అప్పుడు ఏ మాత్రం కూడా దాంట్లో పాత్ర లేని వీళ్ళంతా వాళ్ళు కలెక్టర్ దానికి బాధ్యత వహించవలసినటువంటి కలెక్టరు వీళ్ళ యొక్క తగాదాలను ఉపయోగించుకొని గరికోసారి పోవడము, ఆ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళతో కాంప్రమైజ్ కావడం, డబ్బులు తెచ్చుకోవడము, ఇది ఇంతవరకు దాదాపు 17-18 సంవత్సరాలు అవుతుంది అన్న సర్టిఫికెట్లు ఇచ్చి. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ల ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అవి. అయితే ఇప్పుడు ఏంటంటే మన నరేష్ అన్న మీకు దయచేసి చెప్తున్నదంటే ఇంతమంది ప్రజలకు 800 మందికి ఇండ్లు లేని వాళ్ళకి చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళకే ఇప్పించాం మరి. అయితే దాన్ని మనము ఒకసారి మీకు టైం ఇస్తే మేము అన్ని ప్రూఫ్స్ మీకు అందజేస్తా. నేను రండి అన్న, రేపు రండి, రేపైనా ఎల్లుండైనా మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా రండి లైవ్లకి. మీరు వస్తే మాట్లాడదాం తప్పకుండా. ఖచ్చితంగా కదా ఒకటి న్యాయం చేయండి అన్న. అక్కడ చాలా దుర్మార్గం జరుగుతుంది. ఒక కాలువ కూడా కొట్టేసారు మొత్తము ఆ పోల్కంపల్లి నుంచి. మొత్తము ఏంది ఆ గవర్నమెంట్ ఎప్పుడో నిజాం సర్కార్ కాలువలు కట్టినటువంటి చెరువుల యొక్క కాలువలు కూడా కొడగొట్టేసి బిల్డింగులు కట్టి చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు, అట్లా బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు. తప్పకుండా మాట్లాడదామన్నా. ఈ వేదిక మీ వేదిక, నాది కాదు. పేరుకే లీడర్ టీవీ, కానీ ఇది ప్రజల వేదిక. మీరు వచ్చి నిలబడొచ్చు, మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పొచ్చు అన్న. రండి తప్పకుండా రండి. రండి అన్న తప్పకుండా. మీరు నీ లొకేషన్ అది మీ ఒకసారి వాట్సాప్లో నాకు ఈ నెంబర్కి మీ పేరు అది పెట్టండి. నేను మీకు డెఫినెట్గా నా లొకేషన్ అండ్ టైం షేర్ చేస్తా. లైవ్కి రండి, మాట్లాడదాం తప్పకుండా. ఇంకా అన్న రైతులు ఏమంటారు మరి? భూముల కోసం, రైతుల కోసం మాట్లాడతారు కదా, మామూలుగా ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ఒక పోల్కంపల్లి గ్రామంలోనే 300 మంది పేదలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరు తీసేసారు అన్న. అయ్యో. అంటే ఏంటి కారణం అని అంటే అది గైరాను భూమి. గతంలో ఎప్పుడో తాతల కాలం నుంచి 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ సర్టిఫికెట్లు వచ్చినాయి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం అందరికి వేసిండ్రు రైతు బంధు. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం 300 మంది తీసేసారు. ఇక మిగతా ఉన్నదంతా జనార్ష వాడు కొనేసిండు. ఆడు ఉన్నదే చాలా బాగా మిగిలిందన్న. 4000 ఎకరాలు మా ఊరు భూమి. 4000 ఎకరాలలో దాదాపు 2000 ఎకరాలు జనార్ష వాడు కొన్నాడు. కొంత రామోజీ ఫిలిం సిటీ కొన్నది.
ఇక మిగతాది కొద్ది మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు కూడా ఇప్పుడు నాకు ఎంత అంటే 9 గుంటలు ఉంది ఆడ. ఓకే. నాకు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డది తప్ప ఇక ఇప్పుడు అది కూడా తీసేసిండ్రు. అది కూడా ల్యాండ్ అయినా ఇట్లా ఇట్లా. అదే విధంగా చెరువు ఉన్నది. చెరువు నుంచి ఒక కుంట నింపడానికి ఒక 5 కిలోమీటర్ల దూరము పెద్ద ఒక గొలుసు పెట్టు కాలువ తీసిరన్నది. ఆ కాలువను మొత్తం పూడ్చేసి అమ్ముకొని అది చేసిర్రు. 2010 నుంచి నేను దాని మీద పోరాటం చేస్తున్నా, అప్లికేషన్ ఇస్తున్నా. మొన్న 3 రోజుల కిందనే నేను మళ్ళా ఒకసారి అప్పటి దానికి ఏం చేసిరు అనేది ఆర్టీఐ కింద నేను జవాబు అందరికి రాసిన నేను. అది ఇంకా మనకు వాళ్ళతో జవాబు రాలేదన్న. అయితే అదొకటి. 2 ఈ రైతు బంధు మాత్రం చాలా దుర్మార్గంగా ఎవ్వరు కూడా ఈ శనిని తీసుకొచ్చి నెత్తలు పెట్టుకున్నాం అనే విధంగా రైతులు అంత బాధపడుతున్నారు. అప్పుడు అందరూ కాంగ్రెస్ కే వేసిరాడ. అప్పుడు మొత్తం మీద ఏంటంటే ఎంత బాధపడుతున్నారు అంటే అది చూసేందుకు అక్కడ రామోజీ ఫిలిం సిటీ, ఇక్కడ జనార్స రెండింటి మధ్యన ఉన్నటువంటి భూమి ఊర్లు అవి అన్ని. నాయనంపల్లి, పోల్కంపల్లి, రాయపోలివి. అప్పుడు వేసిర్రు, ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఇక మొత్తం తిప్పలు పడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక వాళ్ళు ఏంటంటే ఆ రైతు బంధు వస్తే కనీసం పిల్లలు చదివించుకుంటేందుకు ఉపయోగపడే అన్న వాళ్ళకు. కానీ కొంతమంది ఏమంటారు అంటే రైతు బంధు వస్తేనే పని చేస్తారా, రైతు బంధు అయినప్పుడు మీరు వ్యవసాయం చేసుకోలేదా, ఎందుకు ప్రభుత్వాన్ని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నావు. పైగా జర్నలిస్ట్ నరేష్ కూడా ఎందుకు రైతు బంధు గురించి ఎక్కువ మాట్లాడతాడు అని అంటారు. అన్న ఒకటి ఏంటంటే రైతు బంధు అదొక పేదోనికి మాత్రము చదువుకోవడానికి చాలా మంది పిల్లలకు ఉపయోగపడే అన్న. వాళ్ళు వ్యవసాయం చేసిరా చేయలేదు అనేది ఇప్పుడు చాలా మందికి తెలియదు. వ్యవసాయం ఎంత అన్నా ఒకరికి 2 ఎకరాలు 1 ఎకరం ఉంటే అందులో వర్షాలు పడితేనే నీళ్లుంటేనే చేస్తారు వాళ్ళు. అన్న నేను నాదే ఉదాహరణ చెప్తా, మందిది చెప్పా. నేను మొన్న లైవ్లో లేను. ఊరికి పోతే నాకున్న 4 ఎకరాల పంట పెట్టుకుంటే నాకు వచ్చిన ఆదాయంతో ప్లస్ నేను పాలకిచ్చిన చెరసగానికి చేసుకుంటాం అన్నట్టు, పాలకి ఇచ్చి చెరసగం చేసుకుంటే మాకు 15,000 వచ్చినాయి అన్న. 6 నెలల పంటల నేనంటే సరే పాలకి ఇచ్చిన ఇక్కడ ఉన్న పెట్టుబడి పెట్టినా అనుకుందాం, కానీ ఆడ చేసి మొద్దు కష్టం చేసిన పని ఎటుపోయిందన్న 15,000 రూపాయలు వస్తే ఆయనకి ఎంత పడ్డట్టు మిత్తి ఏమంటారు మన పెన్షన్ వచ్చినట్టు, నెలకు 2-3 వేల పెన్షన్ వచ్చినట్టు. దానికంటే యానన్నా పార పనికి తట్ట పనికి ఇంకేదైనా కైకిలు పోవచ్చు కదా, కూలి పనికి కోత వస్తాయి కదా పైసలు. ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తే ఆయనకు మిగిలింది ఏంటంటే చివరికి 10-15,000 రూపాయలు, ఎకరంకు 10,000 రూపాయలు కూడా రానటువంటి పంట ఏంది చెప్పురు అసలు. అందుకోసానికే అది ఇస్తే కొంత నయమైంది, పేద రైతులకి సన్నకారు చిన్నకారు రైతులకు ఉపయోగపడ్డది. అది అర్థం చేసుకుంటలేరు చాలా మంది. మా ఊర్లో నేను చెప్తా దాదాపు ఒక 50-60 కుటుంబాలు ఈ రైతు బంధు మీద 2 ఎకరాలు 3 ఎకరాల సర్టిఫికెట్ల మీద వచ్చినటువంటి భూమిని ఆసరా చేసుకొని వర్షాలు చేసేది లేకపోతే పడా పెట్టుకునేది. అయినా కూడా రైతు బంధు వస్తే ఆ డబ్బులు ఆ పిల్లలకి ఇస్తే చదువుకుని హైదరాబాద్ లో పని చేసుకొని చేయడానికి కొంత ఉపయోగపడితే హైదరాబాద్ లో చదువుకోవడానికి చాలా ఉపయోగపడే అన్నవి. కరెక్ట్ అన్న. ఓకే యాదన్న, దీన్ని దయచేసి యాదన్న మీరు ఇది ఏం చేయాలి, 240 ఎకరాల భూదాన భూమి ఉంది. అది కొట్లాడి దాదాపు నేను మా అమ్మ నాయన సంపాదించిన భూములుగా అమ్మినప్పుడు నా బాలకు 66 లక్షలు వచ్చాయి అన్న. అందులోకెళ్ళి నా భార్యలకు పిల్లలకు ఉంచుకోగా నేను ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం రికార్డు అంతా తీసి కొట్లాడితే అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆగింది అంతవరకు. 240 ఎకరాలు అన్న భూదాన భూమి అది. ఓకే అన్న, మాట్లాడదాం. యాదన్న నువ్వు నీ మొబైల్ నెంబర్కి వెళ్ళి నాకు వాట్సాప్, ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది, నువ్వు మాట్లాడుతున్న నెంబర్కు ఒక్క మెసేజ్ పెట్టు, నేను నీకు లొకేషన్ టైం చెప్తా, మీరు లైవ్గా రండి. థ్యాంక్ యూ.